వెళ్ళవలసినటువంటి బాధ్యత మన మీద ఉందని మనం సిగ్గుందా ఏదైనా మాటలు మాట్లాడడానికి? అంబటి రాంబాబు, నీకు ఆ మాటలు మాట్లాడడానికి సిగ్గు అనిపించట్లేదా అన్న? ఎందుకు గెలిపించాలి రావణుని? ఏ అంశంలో గెలిపించాలి? ఈ ఆధునిక సమాజంలో రావణుని గెలిపించాల్సిన అవసరం ఏముంది? ఎందుకు వచ్చింది? ఎవరి కోసం అండి? ఏం చెప్పాలనుకుంటారు మీరంతా కూడా? నిన్నమొన్నటి దాకా ఏమని మాట్లాడారు? మాకు సంబంధం లేదంటే మాకు సంబంధం లేదన్నారు. నిన్న ఒక రౌండ్ టేబుల్ సమావేశాలు అంటూ పెట్టేశారు. ఆ సమావేశంలో మాట్లాడుతూ ఇప్పుడు సడన్గా రావణ్నే గెలిపించాలి, రావణే కరెక్ట్. ఎందుకు కరెక్ట్ అండి? హిందువులు తిట్టినందుక? కొన్ని క్లియర్గా ఒక స్టేట్మెంట్ ఇవ్వండి. పోనీ వైఎస్ఆర్సీపీ పట్టి ఒక స్టేట్మెంట్ ఇవ్వండి. మేము హిందువులకి మేము వ్యతిరేకం, హిందువుల్ని, హిందూ మతాన్ని, హిందూ వాదుల్ని, హిందూ దేవులని ఎవరు తిట్టినా సరే మేము సమర్థిస్తాం, మేము వాళ్ళని వెనకేసుకొస్తాం అని చెప్పేసి ఒక్క స్టేట్మెంట్ ఇవ్వండి. ఏమవుద్దు ఈ రచ్చంతా? ఎందుకంటే ఈ రోజు మీరు మాట్లాడడం, మేము మాట్లాడడం, మీరు మాట్లాడడం, మేము మాట్లాడడం, ఎందుకు ఈ గోల అంటున్నా? సింపుల్గా ఒక స్టేట్మెంట్ ఇచ్చండి, పక్కాగా ఒకే ఒక్క స్టేట్మెంట్. మీరు పక్కా హిందూ వ్యతిరేకులు, అదే స్టేట్మెంట్ మీరు చెప్పాను, మేము హిందూ వ్యతిరేకులు, మేము హిందువులకు వ్యతిరేకం, వాళ్ళని తిట్టిన వాళ్ళని సమర్థితం అని చెప్పిన ఒక స్టేట్మెంట్ ఇచ్చండి. తర్వాత ప్రజలు చూసుకుంటారు. ఆ తర్వాత జరిగే పరిణామాలు ప్రజలు చూసుకుంటారండి. రోజుకు ఒక మాట, పూటకు ఒక మాట. అంటే మీరు అడ్డగోలుగా సమర్థించేస్తారండి? అడ్డగోలుగా మాట్లాడిన వ్యక్తులందరినీ మీరు నెత్తిని పెట్టుకుంటారా? వెనకేసుకొస్తారా? ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు? ఇష్టానుసారంగా హిందువుల్ని, హిందూ దేవుల్ని దూషిస్తే మీకు మంచోడు అయిపోతాడా? పైగా వాడే అవసరం అటు. ఈ ఆధునిక సమాజానికి వాడే అవసరం. ఏ అవసరం అండి? కనీసం మీకు బుర్ర బుద్ధి జ్ఞానం లేదండి. మంత్రిగా చేశారు కానీ ఇది ఒక సమావేశంలో నిన్న ఒక ప్రెస్ మీట్ పెట్టాడు. దానికి తోడు ఒకసారి ఆ ప్రెస్ మీట్లో ఏమని మాట్లాడుతున్నా వినిపిస్తారు చూడండి. అన్ని మాటలు వెళ్ళయ్యా, అన్ని రకాలుగానే మాట్లాడతారు వెళ్ళే. ఉపా చట్టమా? అదేదో ఉప్మా చట్టం అందుకు కేసు పెట్టారంట ఎవరో ఒక ఆయన. కొడాలని అన్నాడు. తెలుసుద్ది ఉపా చట్టమో, ఉప్మా చట్టమో, లేదంటే చపాతీ చట్టమో రానున్న రోజుల్లో తెలుసుద్ది. చట్టాలపైన అవగాహన ఉన్నవాడు ఎవడు అలా మాట్లాడు. నువ్వు అడ్వకేట్ అంటావు కదా, మాట్లాడుకొని ఆ కోర్టులో నా కేసులు లేని వాదించుకుంటున్నా అంటావు కదా, నీకు తెలియదా ఉపా చట్టం అంటే ఏంటో? ఎందుకు పెడతారో తెలీదా? ఎందుకు చట్టాలను అవహేళన చేసుకోవడం దేనికని అడుగుతున్నావు? మాట్లాడు. ఉపా చట్టాన్ని ఉప్మా చట్టం అన్నారంట. ఆంధ్రా మరి ఉపా చట్టాన్ని ఎక్కడ పెడితే ఎక్కడ కావాలో అక్కడ పెడితే దాన్ని ఉపా చట్టం అంటారు, లేకపోతే ఉప్మా చట్టం అంటారు. చట్నీ లేని ఉప్మా చట్టం అది. సరే, రావణ్ అనే వ్యక్తి మీద పెడతారా? పెట్టి ఆయన తీసుకెళ్లి రిమాండ్ లో పెడతారా? దాన్ని ఉప్మా చట్టం అంటే మళ్ళా కేసు పెడతారా? నాకు అర్థం కాలేదు. బుద్ధి ఉందా? ప్రెస్ మీట్ లో నువ్వు మాట్లాడిన మాటలకి ఇంతకుముందు నువ్వు రౌండ్ టేబుల్ సమావేశం ఒకటి పెట్టావు కదా, అందరూ మాట్లాడావు కదా, ఆ మాటలకి ఏమైనా సంబంధం ఉందా? నువ్వు ఒకే రోజు 2 మాటలు మాట్లాడతావు. నువ్వు అక్కడ ఒక మాట, ఇక్కడ ఒక మాట మాట్లాడతావా? ఏ చట్టాలు పెట్టకూడదా, కేసులు పెట్టకూడదా? ఎందుకు పెట్టకూడదండి? అంటే మీరు ఇష్టానుసారంగా మాట్లాడుకుంటా పోయి ఒక పక్క నక్సలిజాన్ని, నక్సలైట్లని, ఉగ్రవాదులకు కూడా మానవ హక్కులు ఉంటాయండి. అకసబ్ లాంటి వ్యక్తి, వాడికి కూడా మానవ హక్కులు ఉంటాయి. వాడిని ప్రేరేపించారు, వాడు చిన్నపిల్లడు, వాడికి ఏమీ తెలియదు, వాడిని ప్రేరేపించారు. అలాగా వాడికి కూడా మానవ హక్కులు ఉంటాయి. ఇలాంటి మాటలన్నింటిలో కూడా మీరు సమర్థిస్తారండి? మీరు ఇష్టానుసారంగా మాట్లాడి కేసులు పెట్టకుండా ఉండాలంటే ఎట్టగండి? పెడతారు, ఖచ్చితంగా పెట్టకుండా ఎలా ఉంటారు? మాట్లాడు, ఇంకా చాలా మాట్లాడుతున్నాగా, మాట్లాడు, తర్వాత మాట్లాడదాం. ఏం చట్టం అది? పలావ్ చట్టమా? అర్థం కాలేదు. ఏంటిది? చంద్రబాబు నాయుడు గారు పెట్టమంటే పెట్టుంటారు, లేకపోతే లోకేష్ పెట్టమంటే పెట్టుంటారు. అంత ఉపా చట్టాన్ని ప్రయోగించవలసిన అవసరం ఉందా? ఉందండి. మొట్టమొదటి ప్రయోగిస్తే ఉంది, ప్రయోగించాలి, పెట్టాలి. పెట్టకపోతే మాట అంటారు. ఇవాళ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి నోట్లో ఏం పెట్టుకున్నారో అక్కడ దాకా వెళ్ళిపోయారు. వాడి వీడియోలో ఎవరిని ఉద్దేశించి మాట్లాడినా, అది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళైనా, మీడియా సంస్థల అధిపతులైనా, వాళ్ళ ఉదాహరణకు బిఆర్ నాయుడు గారు కావచ్చు, లేదంటే ఏవిఎన్ రాధాకృష్ణ గారు కావచ్చు, లేదంటే అందులో పనిచేసే వ్యక్తులు సాంబశివరావు గారిని కావచ్చు, ఇంకొంతమంది వ్యక్తులు కావచ్చు, లేదంటే ఎవరైనా బీజేపీ పార్టీకో లేదంటే హిందూ మతానికో ఎవరైనా మద్దతుగా మాట్లాడితే
వాళ్ళని బూతులు తిట్టాడు, వాళ్ళు ఇష్టానుసారంగా మాట్లాడాడు. ఎన్నిసార్లు ఊరుకుంటారండి? ఎన్ని ఎన్ని రకాలుగా ఊరుకుంటారు? అన్నిసార్లు ఊరుకుంటారా? వాడు ఎన్ని రకాలుగా మాట్లాడినా సరే అన్నిసార్లు ఊరుకుంటారా? పెట్టకూడదా? కేసులు పెట్టకూడదా? అంటే వాడు మాత్రం ఆ నా కొడక, ఈ నా కొడక, లోపల నా కొడకలారా అని చెప్పేసి ప్రతి ఒక్కరిని బూతులు తిట్టుకుంటా పోతే వదిలేస్తారా? వాడు అక్కడ దాకా రావడానికి ప్రధాన కారణం మీరే. వాడు వీడియోలో పచ్చి బూతులు మాట్లాడతాడని తెలిసి కూడా నువ్వు ఇంటర్వ్యూ ఎలా ఇచ్చావండి? ఎందుకు ఇచ్చావండి? లేదండి మేము వాడి మాటలు మేము సమర్థించం అని మాట్లాడే మీరు ఇంటర్వ్యూలు ఎందుకు ఇచ్చారండి? మాకు ఉన్నారు కొంతమంది దరిద్రులు, లేరని చెప్పి నేను అన్నట్లే. ఎందుకు ఇచ్చావు నువ్వు ఇంటర్వ్యూ? ఎందుకు ఇచ్చావు? వాడి స్టూడియోకి వెళ్ళి నువ్వు ఎందుకు కూర్చున్నావు? సమర్థించలేదా నువ్వు కానీ, ఆ తోపుదొడ్డి ప్రకాష్ రెడ్డి కానీ? మీరంతా వెళ్ళి వాడు స్టూడియోలో కూర్చొని ఇంటర్వ్యూలు ఇవ్వలేదా మీరు? ఇవాళ మాకు సంబంధం లేదండి, సుతపోసండి, మేము ప్రశ్నించిన ఎవరైతే ప్రశ్నిస్తారో వాళ్ళ పక్షాన్ని నిలబడతామండి, ఇన్ని ఉపన్యాసాలు దేనికింది? నిన్న మొన్న ఒక మాట, ఇవాళ ఒక మాట, రేపు ఒక మాట. మీ మాట మీద మీకే క్లారిటీ ఉండదు. కేసులు పెట్టకూడదండి, ఎందుకు పెట్టరండి? పెడతారు, ఖచ్చితంగా పెడతారు, పెట్టాలి. మార్పు మంచిదే. అలాంటి వ్యక్తులు గతంలో చాలామంది అయిపోయారు. బోరుగడ్డ అనిల్ గడ్డి కావచ్చు, శ్రీరెడ్డి కావచ్చు, ఆ పోసాని కృష్ణమురళి కావచ్చు, లేదంటే ఇంకొంతమంది కావచ్చు. వీళ్ళంతా మీరు అధికారంలో ఉన్నప్పుడు నీతో సహా ఇష్టానుసారంగా పేలిపోయేవారు. ఆ కొడాలని కావచ్చు, బోరుగడ్డ అనిల్ గడ్డి లైన్ అయిపోయాడు, సెట్ అయిపోయాడు. లోపలికి వెళ్ళి వచ్చిన తర్వాత వాళ్ళు మార్పు వచ్చింది. సత్ప్రవర్తన, మార్పు మంచిదే. అది గట్టిగా మాట్లాడదామంటే అది భయం ఉంటుంది. మళ్ళీ ఎందుకన్నా లోపలేస్తారేమో, ఎందుకులే అనే భయం ఉంటుంది. అది ఈసారి పద్ధతిగా మాట్లాడతాడు. ఆ పోసాని కృష్ణమురళి ఏం చేశాడు చూసావు కదా? అది మామూలుగా రెచ్చిపోవాలి. అధికారంలో ఉన్నారని చెప్పేసి ఆ రోజు మామూలుగా రెచ్చిపోవాలి. ఏమైంది? ఒకసారి లోపల వేసిన తర్వాత రాజకీయాలకి నాకు నమస్కారం అండి, నాకు సెట్ అవ్వు, ఇక నేను ఎప్పుడు జీవితంలో రాజకీయాల గురించి మాట్లాడను, నన్ను వదిలేని మహాప్రభు అని చెప్పేసి దండం పెట్టి వెళ్ళిపోయాడు. మార్పు మంచిదే. అలాగే బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు మార్పు వచ్చింది. వాడిని ఏదో చేసేయాలని చెప్పేసి ఇక్కడ ఎవడు అనట్లా. ఖచ్చితంగా వాళ్ళు మార్పు వచ్చింది. కేసులు పడితే ఎవరిలోనా మార్పు రావాల్సిందే. బయటకు వచ్చిన తర్వాత తెలుసుద్ది. ఈసారి మాట్లాడు, ఆ నా కొడకల్లారా, ఈ నా కొడకల్లారా, అన్నీ హెత్తను, ఇన్ని హెత్తను, ఇలాంటి పదాలు వాడరు. కాస్త తగ్గి మాట్లాడాలి. విమర్శించడానికి కూడా ఒక పరిధి ఉంటుందండి, అది దాటేకూడదు. అని మీరు ఎలా సమర్థిస్తారో మాకు దానికి సమాధానం చెప్పాలి. నేను ఇంతకుముందు మాట్లాడారు కదా, ఖచ్చితంగా రావణుడే గెలవాలి, ఈ ఆధునిక సమాజంలో ఇలాంటి వ్యక్తులే గెలవాలని చెప్పేసి ఎందుకు అన్నారో దానికి సమాధానం చెప్పండి. హిందువుల్ని దూషిస్తున్నందుక, హిందూ మతాల్లో హిందూ దేవుళ్ళని పచ్చి బుద్ధులు తిడుతున్నందుక, అవమానించి మాట్లాడుతున్నందుక? సరే, ఒక స్టేట్మెంట్ ఇవ్వండి, తర్వాత సంగతి తర్వాత. ఒక స్టేట్మెంట్ ఇచ్చేది ఏముంది? డైరెక్ట్గా మీరు ఇండైరెక్ట్గానే చెప్పకనే చెప్తున్నారు. వైఎస్ఆర్సీపీ పార్టీ హిందూ వ్యతిరేక పార్టీ. మీరు కావాలంటే ఒకసారి హిస్టరీ చూసుకోండి. ఈ రావణ్ అనే వ్యక్తే కాదు, ఇంకా ఇలాంటి వ్యక్తులు చాలామంది ఎవరైతే హిందూ దేవుళ్ళని, హిందూ మతాలని కించపరుస్తారో వాళ్ళందరినీ తీసుకొచ్చి నెత్తిన పెట్టుకుంటారు. వాళ్ళే కావాలి వీళ్ళకి. ఇంక ఈసారి వాళ్ళు వీళ్ళు కాదు, డైరెక్ట్గా మాజీ మంత్రులు, వాళ్ళ పార్టీ నాయకులే ఒక స్టేట్మెంట్లు ఇచ్చేస్తున్నారు అఫీషియల్గా. ఈ పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయండి. రాబోయే ఎన్నికల్లో 2029 ఎన్నికల నాటికి ఈ ప్రభావం గట్టిగానే ఉంటుంది. మీరు ఇదే మాట మీద నిలబడండి, ఏం జరుగుద్దో చూద్దురు. కానీ మీరు ఇలాంటి స్టేట్మెంట్లు ఇస్తే మీరు జీవితంలో మళ్ళీ అధికారంలోకి రాలేరు. ఇలాంటి వ్యక్తులందరినీ మీరు సపోర్ట్ చేసుకుంటూ, వాళ్ళకి మద్దతు తెలుపుకుంటూ, రావణుడే కావాలి, రావణాసురుడు లాంటి వ్యక్తులే కావాలి, ఇలాంటి పెద్ద పెద్ద ఉపన్యాసాలు మీరు చెప్తే 29 కాదు, 34 కాదు, 39 కాదు, మీరు మళ్ళీ జీవితంలో అధికారంలోకి రాలేరు. మేము ఖచ్చితంగా మాట్లాడతాం దీనిపైన. మీరు హిందువులు ఎందుకు వ్యతిరేకిస్తున్నారో దానికి సమాధానం చెప్పాలి. మేమేమి ఒక మతాన్ని కించపరచట్లా, అలాగని చెప్పేసి ఇంకో మతాన్ని కించపరచట్లేదు, మాట్లాడట్లేదు, లేదంటే ఆ మతం తప్పనో ఇంకోటని కూడా మాట్లాడట్లేదు, లేదంటే పరమతాలని ద్వేషించే వ్యక్తులను ఎవరిని కూడా సమర్థించట్లా, వారిని తీసుకొచ్చి నెత్తిన పెట్టుకోవట్లా. మీరెందుకు పెట్టుకుంటున్నారండి? అంటే మీ వైఎస్ఆర్సీపీ పార్టీ ఏజెండానా హిందువుల్ని ద్వేషించడం, హిందూ దేవతలను తిట్టించడం మీ వైఎస్ఆర్సీపీ పార్టీ ఏజెండానా? దీనికి సమాధానం చెప్పండి. ఈ ఒక్కదానికి సమాధానం చెప్పంబట్రాం బాబు.
ఈ ఆధునిక కాలంలో రావణుడు లాంటి వ్యక్తులు ఎందుకు గెలవాలి